భుజంగరావు గారు నమస్కారం సార్. నమస్కారం. ఎస్. సో కాసేపు ఏమంటారు? మాట్లాడండి. ఏమంటారు ఈ రెండు స్కీమ్స్ మీద? మొట్టమొదట జీ న్యూస్ ఈ రోజు చేపడుతున్న టాపిక్ ఏదైతే ఉందో సముచితం, సందర్భోచితం, కరెక్ట్ సమయాన్ని మీరు టాపిక్ టేకప్ చేశారు. ధన్యవాదాలు మీకు. చర్చలో పాల్గొంటున్న మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఈ హెల్త్ కార్డు స్కీమ్ అనేటువంటిది కొత్తదేం కాదు, పాతదే. ఈ పాత కార్డు ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవో, అందులో ఉన్నటువంటి అవకతవకలు, అందులో ఉన్నటువంటి పొరపాట్లు రెక్టిఫికేషన్ కాకుండా అమలులో కన్నుకు పన్నుకు మాత్రమే పనికొచ్చే విధంగా కార్డు తయారైంది. ఇందాక మీరు అన్నారు నాలుగు గీక్కోవడానికి కూడా పనికిరాదని. హెల్త్ కార్డు తీసుకొని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కి మాలాంటి వాళ్ళని వెళితే గతంలో హెల్త్ కార్డు అనగానే ఈసడించుకోవడం, మా దగ్గర సదుపాయం లేదనడం, ఏదో ఒక వంక చెప్పి తప్పుకునే పరిస్థితి ఉంది. ఇందాక శ్రీపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎప్పటివో ఓల్డ్ ప్యాకేజెస్ అతి తక్కువ రేట్లు అనేది ఒక రీజన్ అయితే, సమయానికి మాకు బిల్స్ రావు, మేము తిరిగి మా చెప్పులు అరగాలే అని ప్రభుత్వాల మీద చెల్లింపుల్లో నమ్మకం కోల్పోయి క్రమంగా హాస్పిటల్స్ అని దూరం జరిగిన పరిస్థితి. రెండవది, హైదరాబాద్ మెడికల్ హబ్ గా పేరుకు మాత్రమే ఉంది. ఇవాళ మిత్రులకు కూడా తెలిసి ఉండాలి, ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. హైదరాబాద్ లో మెడికల్ మాఫియా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో విలయ తాండవం చేస్తుంది. కనీసం అవగాహన లేకుంటే, మనము చెక్ చేసుకోకపోతే పేషెంట్ ఆగమైపోతాడు, లక్షల రూపాయలు జేబులకు గుళ్ళయ్యే పరిస్థితి ఉంది. 2007లో ఈ ఇష్యూ హెల్త్ కార్డ్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏం దృష్టి పెట్టలే. మాకు వచ్చే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులో ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే మాకు 70-80 వేలు వస్తే అందులో నుంచి 10-15 వేలు ఇవ్వాల్సిన కాడ ఇచ్చేసి ముట్ట చెప్పి చాలా కాలం నిరీక్షించిన తర్వాత ఏవోకోవి కొంత ఉపశమనంగా ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అయితే హెల్త్ కార్డు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ₹1 ఖర్చు లేని హెల్త్ కార్డు ఇస్తా అని అన్న రోజు 70 సంఘాలు ఉన్నాయి, 150 మంది ఆ సమావేశంలో ఉన్నాం. మొదటి ప్రశ్న నేనుగా ఎస్టీయూ అధ్యక్షునిగా ఆనాడు లేవదీసి, ₹1 ఖర్చు లేని వైద్యం మీరు ఇస్తామంటున్నారు సంతోషం, కానీ ఈ వైద్యం గౌరవ మర్యాదలతో ఒక హాస్పిటాలిటీతో హాస్పిటల్లో మా పట్ల ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ మర్యాదపూర్వకంగా ఇచ్చే విధంగా ఉండాలంటే, మాకు కూడా ఉత్తపుణ్యానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళు అని సమాజంలో అనుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి చెల్లింపులు చేయగలిగే స్థితిలో మేము ఉన్నాము. ఎంతో కొంత ప్రీమియం మీరు పెట్టండి, అది మాకు కూడా మా డబ్బులు అందులో ఉన్నాయనేటువంటి ఒక ఆత్మగౌరవం మాకు కూడా ఉండే అవకాశం ఉంటుందని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ ఇది ఇస్తున్నా కాబట్టి అది బంద్ చేస్తా అంటే, ఇది ఎట్లుంటుందో తెలియదు, ఏ రకంగా ఉంటుందో తెలియదు. అది బంద్ చేస్తే ఇటు అటు కాకుండా రెంటికి జెండ రేవనైపోతాం సార్. ఇది పూర్తి స్థాయిలో అమలయ్యేదాకా అది ఆపండి, అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయండి, ఆపకుండా ఆపే ప్రయత్నం చేయొద్దు అని చెప్తాం. సరే, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రానాడు మెడికల్ రియంబర్స్మెంట్ 6 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ జీవో ఇస్తూ మెడికల్ రియంబర్స్మెంట్ ప్యారలల్ గా కొనసాగుతా ఉంది. ఇప్పుడు మా అందరికీ డిస్పెన్సరీస్ ఏర్పాటు చేశారు కొన్ని ఖైరతాబాద్ లో, అక్కడ ఇక్కడ జిల్లా వైజ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసే పని చేయకుండా అయిపోయినాయి. ఎందుకట్లా, ఏమైంది? అవునండి, ఇప్పుడైతే వెల్నెస్ సెంటర్స్ లో ఇప్పుడు టెస్టులు లేవు, మందులు లేవు. ఇప్పుడు ఇంకా మరీ అధ్వానం. అయితే గతంలో మేము అనుకున్న స్థాయిలో నాణ్యమైన వైద్యం దొరకలే, ప్రైవేట్ కార్పొరేట్లు అనుకున్న మేరకు చికిత్స దొరకలే. నా ఇంట్లో నా మిస్సెస్ కి లివర్ జబ్బు వచ్చినప్పుడు హైదరాబాద్ లో మెడికల్ మాఫియాకు గురైనటువంటి ఒక బాధితునిగా 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఒక హాస్పిటల్ ఒక ట్రీట్మెంట్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఇంకొక హాస్పిటల్ ఇంకొక రిపోర్ట్ ఇస్తే, ఈ 7-8 హాస్పిటల్స్ కు పోయినప్పుడు 7-8 రకాల రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఐ బికేమ్ పానిక్. ఆ సిచ్యువేషన్ లో మా అబ్బాయి, నా కొడుకు ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఉంది అని మేదాంత మెడిసిటీ గుర్గావ్ లో ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడికి తీసుకెళ్లి ఆడ చేపిస్తే 66 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఒక టీచర్ కి 30 సంవత్సరాల సర్వీస్ అప్పటికే అయిపోయింది నాది. మరి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రూపాయి జమ చేసుకున్నటువంటి నాకు ఒక ఇల్లు ఉండేది,
ఆ ఇల్లు అమ్మితే వచ్చినటువంటి డబ్బులతో నా భార్య ముఖ్యం అనుకున్న ట్రీట్మెంట్ చేయించుకున్న బయటకు వచ్చినాం. ఎవరిని ఒక రూపాయి చందా అడగలేదు, ప్రభుత్వం మీద దయాదాక్షిణ్యం పడలేదు, ప్రభుత్వం ఎవరి సానుభూతి వద్దనుకున్నాం. అంటే ఈ రకంగా నాకు ఒక ఇల్లు ఉంది కాబట్టి అమ్ముకున్నా. ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ప్రాణాలు వదులుకోవాల్సిందే కదా. ఇంత దౌర్భాగ్యంగా ఉండొద్దు. నేను ఆనాడు టీటీజేఏసీలో సెక్రటరీ జనరల్ గా మా ఎస్టీయూ ఉంది. మా సమావేశ ఉపాధ్యాయ సంఘాల్లో పెట్టినప్పుడు జేఏసీ ఆనాడున్నటువంటి జేఏసీలో కూడా మాట్లాడి నాన్ రెఫరల్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా, రాష్ట్రం బయట ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా సౌకర్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం దొరికితే ఎవరు రాష్ట్రం. కానీ ఇప్పుడు ఇటువంటి స్కీమ్ ఉంటే మీకు హెల్ప్ఫుల్ అయ్యేది, ఎందుకంటే లిమిట్ లెస్ అంటారు అని చెప్తున్నారు. అవును సార్, అది అనుకున్న మేరకు ఆశించిన మేరకు అమలైనప్పుడు, ఫలితాలు ఆశించిన మేరకు వచ్చినప్పుడు ఇది సంతృప్తికరంగానే ఉంటుంది. ఇంకొకటి, మనం 1.5 అనేది మీరు ఇందాక అన్నట్లు 1.5 పైన వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే, ఇందాక మిత్రుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏది ఏరియర్స్ రిటైర్డ్ వాళ్ళకు బాధ ఎక్కువ ఉన్నా, డబ్బులు రాకపోయినా, పిఆర్సీ పెండింగ్ ఉన్నా, డిఎల్ రాకపోయినా, ఇవన్నీ పక్కన పెడితే మనకు వైద్యం ముఖ్యం కాబట్టి వైద్యానికి గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసింది అని అన్నాడు. సంతోషం. కానీ నేనేమంటున్నా, దాదాపు 20,500 మంది రిటైర్ అయ్యారు. 13,000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో అనౌన్స్ చేసి నెలకు 700 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నప్పటికి కూడా ఇంకా వివరాలు చెప్తే బాగుండదు. నేను వివరాలు పేర్లతో సహా చెప్తా. 15-20% లంచాలు తీసుకున్న వాళ్ళకు 4 నెలలు 6 నెలలు రిటైర్ అయిన వాళ్ళకు పూర్తి డబ్బులు వచ్చినాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళకు, నిన్న ఒక ఎస్ఐ చనిపోయిండు, మొన్న ఒక హెడ్ మాస్టర్ చనిపోయిండు, ఇట్లా 65 మంది చనిపోయారు. వీళ్ళ చావులకు వీళ్ళను ప్రభుత్వమే హత్య చేసింది అని నేను అంటున్నా. ఈ హత్యలో పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని మాబోటి వారం కూడా సివిల్ సిటిజన్ గా సివిలియేషన్ లో నాలాంటి వాళ్ళు సంఘాల బాధ్యతలు అంటే డిఏలు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవన్నీ పక్కదో పడతాయి అంటారా ఈ ఇష్యూ ద్వారా? సార్ బాధపడుతున్నప్పటికి కూడా మేమందరం కూడా ఆ 65 మంది చావుకు పరోక్షంగా కారణమే. ఎందుకంటే మనం పనిచేసినాము, కష్టపడ్డాము, శ్రమించినాము, ఐక్యత లోపమా, మనలో మనకు తేడాలు ఉన్నాయా, గట్టిగా పట్టుబట్టలేకపోయినామా, పోరాడలేకపోయినా, ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలపలేకపోయినామా, లోపం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వము విపరీతమైనటువంటి నిరంకుశ వైఖరితో ఉండడం వల్లనే అంతమంది చనిపోయారు. ఇవాళ కూడా నిన్నటి కేబినెట్ మీటింగ్ లో కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు రిటైర్డ్ వాళ్ళు. ఈ కేబినెట్ మీటింగ్ లో మాకు ఒక ఓదార్పు వస్తుంది, ఒక రిలీఫ్ దొరుకుతుంది, కనీసం నెలకు ఒక 1,500 కోట్లు 2,000 కోట్లు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందని ఆశగా చూశారు. ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ అయిన హెల్త్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయినట్టే కదా దీనివల్ల? హెల్త్ ఇష్యూ రిజాల్వ్ కాకూడదు, కోరుకోవద్దని అంటలే నేను. మా వాళ్ళు ఇంకా కొంతమంది పెన్షన్ బెనిఫిట్స్ 700 కోట్లకు మించి ఆ 700 కోట్లు రిలీజ్ చేసుడే గగనం అయిపోయింది. అంతకు మించి రిలీజ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆ రైతు బంధు నవంబర్ డిసెంబర్ లో ఇవాళ డేట్ ఎంత? ఫిబ్రవరి 24 రాలేదు. సో గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది. భరత్ గారు, నేనేమంటున్నా, సంఘాల నాయకులుగా కాంప్రమైజ్ అయిపోయి మీలాంటి డిబేట్ కార్యక్రమాలు చేస్తున్న మీడియా వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని కితాబ్ పుచ్చుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ మెట్రో కేబినెట్ లో డిసిషన్ జరిగింది. మేము కాంప్రమైజ్ అయినామంటారా? ఇవాళ కాంప్రమైజ్ అయితే ఇన్నిసార్లు చర్చ ఎందుకు పెడతాం? లే అట్లా కాదు. ప్రభుత్వాన్ని నిలదీసి గట్టి పెడుతున్న దాంట్లో మీడియాలో మీరు నెంబర్ 1 స్థానంలో గౌరవపడుతూ చెప్తున్నాం. కానీ ప్రభుత్వం ఇయ్యలేని స్థితిలో ఉంది అని మనం ఎందుకు అనాలి? 13,000 కోట్లు మెట్రోకు చెల్లించి మార్చి 31 వరకు స్వాధీనంలోకి తీసుకుంటుందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు డబ్బులు? తగలేస్తున్న 100,000 కోట్లు 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే మాట చెప్పడము రిటైర్డ్ వాళ్ళని బతికించదు కదా. ముఖ్యమంత్రి చెప్పారు మా పోలీస్ అవార్డ్స్ లో, అప్పుడు మీ గురించే కదా మేము పెట్టిన జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లోనే చెప్పారు, లేవు మా దగ్గర లేవు, 2% ఉన్న ఉద్యోగులు ముఖ్యమా, 95% ప్రజలు ముఖ్యమా, వాళ్ళకి చేయొద్దా అని చెప్పారు ఆయన క్లియర్ గా. ప్రజల ముందు మమ్మల్ని ముద్దాలుగా నిలబెట్టడం కోసం కుట్రలో భాగంగా ఆయన నేరపూరిత స్వభావంతో మాట్లాడిన మాట చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడలే. రెండవది, కోసుక తిన్న డబ్బులు లేవు, వండుక తిన్న డబ్బులు లేవు అంటే ఇట్లా చెప్పేటువంటి చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలకుడుగా ఉంటే ఇట్లే ఉంటది, ఇదే రకంగా ఉంటది, పరిష్కారం రాదు. మరి ఎప్పటి వరకు ప్రభుత్వము ఆ 20,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమందికి పేమెంట్ చేసిర్రు, ఎవరికి ఇస్తున్నారు, ఒక లిస్ట్ అన్న ఉందా? సీనియారిటీ డిస్ప్లే చేస్తున్నారా? ట్రాన్స్పరెన్సీ ఉందా? అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది.
మాకు ఇవ్వలేదు కానీ, మా డబ్బులు రాలేదు కానీ, మా బేసిక్ పేలో ఒక నిర్బంధంగా 1.5% అని